పోపు పెట్టి ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేసి మగ్గనిస్తున్నానండి. మగ్గిపోయిందండి. ఇది ఎప్పుడైతే ముక్క మెత్తపడిపోయి మగ్గిపోయిందో అప్పుడు పల్లీ పౌడరు, అది చల్లారిన తర్వాత ఈ పల్లీ పౌడర్ దాంట్లో జిమ్మేయడమేండి. నువ్వుల పౌడర్ అండి, పల్లీ పౌడర్ కాదు. క్యాప్సికమ్ నువ్వుల పౌడర్ రెడీ, కర్రీ రెడీ. ఇది చల్లారిపోయిందండి. దీంట్లో కొంచెం నువ్వుల పౌడర్ వేస్తున్నాను. అంతేనండి, క్యాప్సికమ్ కూర రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. ఫైనల్గా క్యాప్సికమ్ కర్రీ ఇలా రెడీ అయిపోయిందండి.